హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్‌లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్‌ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ నేను స్క్రీన్‌లో అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనమాట. స్క్రీన్‌లో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇప్పుడు నెక్ దగ్గర నెక్ డిజైన్ కోసం ఒక బాక్స్‌ని అయితే డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ డిజైన్ అనమాట. ఇక్కడ నేను నెక్ డీప్ ఏ విధంగా అయితే డ్రా చేస్తున్నానో ఆ విధంగా కొంచెం డీప్ నెక్‌ని ఇష్టపడే వాళ్ళైతే డ్రా చేసుకోండి. లేదంటే గనక నార్మల్‌గా మనకి బ్లౌజ్‌కి ఎంత నెక్ అయితే ఉంటుందో ఆ ప్రకారం అయితే నెక్‌ని డ్రా చేసుకోండి. ఇది కొంచెం డీప్ నెక్‌ని ప్రిఫర్ చేసే వాళ్ళకైతే బాగుంటుంది. ఇలా లైనింగ్ క్లాత్ పైన మార్కింగ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని నేను క్యాన్వాస్ పేపర్ మీద కూడా మార్కింగ్ చేసుకుని ఇలా కటింగ్ చేసేసాననమాట. క్యాన్వాస్ పేపర్‌కి ఒకవైపు షైనింగ్ ఉంటుంది కదా! ఈ షైనింగ్ ఉన్న వైపు లైనింగ్ క్లాత్‌కి ఐరన్ చేయాలి. ఐరన్ చేసేసి చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని లైనింగ్ క్లాత్‌ని స్టిచ్చింగ్ చేసేసాను. ఈ నెక్ డిజైన్‌ని స్క్రీన్‌లో చూపించిన విధంగా నెక్ చుట్టూ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంచామో దీన్ని స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్లాత్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ నేను చిన్నగా కటింగ్ అయితే చేశాను లైనింగ్ క్లాత్‌కి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని మిడిల్‌లోకి ఫోల్డింగ్ చేసేసి ఒకసారి ఈ విధంగా కట్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని అలానే డిజైన్ పార్ట్‌ని కూడా కలిపి లూజ్‌గా ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసాను. నెక్ చుట్టూ మాత్రం నార్మల్‌గానే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు నెక్ మిడిల్‌లో ఉన్న క్లాత్‌ని కటింగ్ చేసేసుకుని క్లాత్‌ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఐరన్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకోండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి కాకుండా లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేయడం వల్ల కొంచెం హీట్ ఎక్కువైనా సరే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బర్న్ అయిపోకుండా ఉంటుంది. ఇక్కడ డాట్స్ కోసం అని చెప్పేసి స్క్రీన్‌లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని 3.5 ఇంచ్ లెంత్‌లో 2 సైడ్స్ కూడా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ డాట్స్ వేసేసుకున్న తర్వాత నెక్ చివరిలో ఒక 1/2 ఇంచు క్రాస్‌గా మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. నడుం దగ్గర మీరు నడుం పట్టీని వేసినా సరే పైపింగ్ చేసినా సరే మీ ఇష్టం. నేనైతే పైపింగ్ చేసేయాలని చెప్పేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచెస్ వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మిడిల్‌లో ఉన్న డిజైన్ పార్ట్ ఉంది కదా! ఈ డిజైన్ పార్ట్ కోసం అని చెప్పేసి లైనింగ్ క్లాత్‌ని అయితే ఈ విధంగా ఐరన్ చేసేసాను. చుట్టూ కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్‌ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది లైనింగ్ క్లాత్‌ని స్టిచెస్ కోసం. క్రాస్‌గా కటింగ్ చేసిన పీస్‌ని 1 ఇంచ్ వెడల్పులో క్రాస్‌గా కటింగ్ చేసిన పీస్‌ని పైపింగ్ కోసం కటింగ్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్‌గా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పైపింగ్ చేసేటప్పుడు ఫుల్ క్రాస్ ఉండే విధంగా చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న పీసులతో పైపింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి మన డిజైన్ పార్ట్ ఎంత వెడల్పులో అయితే ఉందో అంత వెడల్పులో క్లాత్‌ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఒక 30 సెంటీమీటర్స్ పొడవులో అయితే ఉండాలి. అంటే మనకి 1 మీటర్ కన్నా కొంచెం తక్కువ క్లాత్‌లోనే పొడవైతే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రిల్స్ అనేవి మీకు క్లాత్ తక్కువ ఉంటే గనక కొంచెం దూరంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ నాకు కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువగానే ఉంది గనక నేనైతే ఈ విధంగా దగ్గరగా ఫ్రిల్స్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మొత్తం ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ అలానే ఉంటుంది కదా! డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. మనకి మొత్తం ఫుల్ బ్లౌజ్ కంప్లీట్ అవ్వాలంటే గనక ఈ 1.5 మీటర్ క్లాత్‌లో అయితే కంప్లీట్ అయిపోతుంది. అలాగే దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ 400 నుంచి 500 రూపీస్ లోపు ఉంటే మనకి దీనికోసం అని చెప్పేసి 1000 రూపీస్ వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మొత్తం అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మనకి 1000 రూపీస్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. అలానే డిజైన్ కోసం అని చెప్పేసి బీడ్స్ కానీ అలానే రెడీమేడ్ హ్యాంగింగ్స్ కానీ లేస్ కానీ ఇలా ఎక్స్ట్రాగా ఏదైనా మెటీరియల్ యూజ్ చేసి ఉంటే కనుక దానికి సంబంధించి కూడా విడిగా స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఇలా కంప్లీట్‌గా ఫ్రిల్స్ అన్నీ కూడా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. డిజైన్ మనకి హెవీ మోడల్‌గానే కనిపిస్తుంది. కానీ సింపుల్‌గానే స్టిచ్చింగ్ చేసేయొచ్చు. ఈ విధంగా ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని మనం చేత్తో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా స్టిచ్ చేసిన తర్వాత
ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న డిజైన్ పార్ట్ ఉంది కదా, ఇది స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చెస్ వేసేసి మిడిల్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసి మనకి ఎక్కడైనా కార్నర్స్ ఉంటే ఈ కార్నర్లో చిన్నగా కటింగ్ చేసుకుని ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మీరు ఎక్కువగా లైక్ చేస్తేనే మన ఛానల్కి ఇంకా రీచ్ ఉంటుందన్నమాట. అందు గురించి ఇంకా ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అలానే ఎవరికైనా డిజైన్ బాగుంది, యూజ్ అవుతుందని అనుకుంటే కనుక షేర్ చేయండి. ఇక్కడ డిజైన్ కోసం అని చెప్పేసి 3 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న వైట్ కలర్ క్లాత్, అలానే 4 ఇంచెస్ లెంత్ విడుతూ ఉన్న ఈ క్రీమ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేయాలన్నమాట. మనకి ఈ ఫోల్డింగ్ కూడా 2 రివర్స్లో ఫోల్డింగ్ చేయాల్సి ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి ఒక విధంగా, ఇంకొక సైడ్ వచ్చేసి రివర్స్లో స్టిచ్చింగ్ చేయాలి. అది ఏ విధంగానో మీకు ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను నేను. ఇది వచ్చేసి వన్ సైడ్ మాత్రం స్టిచ్చింగ్ చేశాను, కనిపిస్తుంది కదా, ఇలా రివర్స్లో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంకా క్లారిటీ కోసం అని చెప్పేసి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇప్పుడు కింది వైపుకి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే ఇంకొక సైడ్కి పై వైపుకి వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మీకు. 2 సైడ్స్కి కూడా మనకి ఎన్ని పీసెస్ అయితే అవసరం అవుతాయో అన్నింటినీ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా, మరీ దగ్గరగా కాకుండా అలా అని చెప్పేసి దూరంగా కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మీకు ఒకవేళ డిజైన్ చాలా దగ్గరగా కావాలనుకుంటే కనుక ఈ టైప్లో స్టిచ్చింగ్ చేసేసుకోండి. కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు డిజైన్ అనుకుంటే కనుక మీరు ఈ పీసెస్ అన్నింటినీ కూడా కొంచెం దూరంగా జరిపి స్టిచ్చింగ్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వన్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. తర్వాత ఇంకొక సైడ్కి మనం రివర్స్లో స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, ఈ పీసెస్ అన్నింటినీ కూడా సేమ్ ఇదే విధంగా రివర్స్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా ఒకే విధంగా ఉంటే లుక్ మనకి అంత ఇదిగా కనిపించదు. అందు గురించి అని చెప్పేసి నేను మిడిల్ నుంచి రివర్స్లో వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ కూడా స్టిచ్చింగ్ చేసేసుకుని మనకి ఈ నెక్ చుట్టూ కూడా ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసుకుని పైపింగ్ చేసుకోవాలి. దీనికి మనకి థ్రెడ్ పైపింగ్ చేసే అవకాశం ఉండదు. అలానే ఈ పీసెస్ కూడా కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదా, అందు గురించి పైపింగ్ అయితే కంపల్సరీగా లావుగానే వస్తుంది. మరీ సన్నగా థ్రెడ్ పైపింగ్ అంత సన్నగా అయితే రాదు. అప్పుడు మనం లావుగా వచ్చిన పైపింగ్ని కొంచెం లేస్తో కానీ దేంతో కవర్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి క్రీమ్ కలర్ క్లాత్ తీసుకున్నాను పైపింగ్ కోసం. స్క్రీన్లో చూపించిన విధంగా వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం డిజైన్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి పైపింగ్ కొంచెం లావుగా వచ్చినా సరే లేస్తో కవర్ చేసుకోగలం కనుక థ్రెడ్స్ అనేవి బయటకు కనపడకుండా జాగ్రత్తగా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కొంచెం వెడల్పుగానే నేనైతే పైపింగ్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఎందుకంటే నెక్ చుట్టూ వేసిన పీసెస్ అనేవి కొంచెం వెడల్పుగానే ఉంటాయి కదా, డబుల్ ఫోల్డింగ్లో స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసిన తర్వాత ఈ క్లాత్ని వీలైనంత సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఈ పీసెస్, ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని లోపలికి కవర్ అయ్యే విధంగా పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీసెస్ బయటికి కనిపిస్తే మనకి డిజైన్ అనేది అంత నీట్గా రాదు. 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత డిజైన్ అట్లా బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా పైపింగ్ లావుగా ఉన్నా సరే మనకి ఎక్కడ కూడా థ్రెడ్స్ అనేవి బయటికి రాకూడదు, నీట్గా ఉండాలి. 1-2 సార్లు చెక్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా నెక్ చుట్టూ పైపింగ్ని స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత మీకు ఎక్కడైనా క్లాత్ క్లియర్గా ఫోల్డింగ్కి కుదరకపోతే కనుక అక్కడక్కడ చిన్నగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల క్లాత్ అయితే ఫ్రీగా మూవ్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ మిడిల్లో క్లాత్ని ఆల్రెడీ మనం డిజైన్ క్లాత్ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నెక్ మధ్యలో నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడు కూడా డిజైన్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం చివరి నుంచి స్టిచ్చింగ్ చేస్తే కనుక దాని నెక్ డిజైన్ షేప్ అనేది అవుట్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా ఇలా నెక్ మిడిల్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ వచ్చేసి కొంచెం లావుగా కనిపిస్తుంది కదా, దాన్ని కవర్ చేయడం కోసం అని చెప్పేసి చిన్న లేస్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. మీరు కొంచెం స్మాల్ సైజులో ఉన్న లేస్ని తీసుకుని స్టిచ్చింగ్ చేసేస్తే మీకు పైపింగ్ అంతా లావుగా అయితే కనిపించదు. సగం వరకు పైపింగ్ అయితే కవర్ అయిపోతుంది, మిగతా సగం వచ్చేసి లేస్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా లావుగా పైపింగ్ ఉన్నప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర కూడా బ్లూ కలర్ క్లాత్ని అయితే పైపింగ్ చేసేస్తున్నాను. మీరు ఒకవేళ నడుము దగ్గర పట్టీ వేసుకోవాలనుకుంటే నడుము పట్టీ వేసేసుకోవచ్చు. అలాగే
ఈ లీఫ్ డిజైన్ లోపల కొంచెం మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా లీఫ్ డిజైన్ లాగా స్క్రీన్లో చూపించిన విధంగా ఈ పీసెస్ అన్నిటిని కూడా ఫోల్డ్ చేసుకుని చుట్టూ కూడా ఈ మీడియం సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజైన్ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. కొంచెం సింపుల్ మోడల్లో ఉన్న బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్ని డైలీ ఫాలో అయితే సింపుల్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ని ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలుస్తుంది. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఈ విధంగా క్లాత్ని అయితే ఫోల్డింగ్ చేసేసి స్టిచ్చెస్ వేసేసుకున్నాను. మనకి ఫ్లవర్ కోసం 6 పీసెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ 6 పీసెస్ని కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఫ్లవర్ సైజ్ కొంచెం పెద్దగా అనిపించింది అనుకుంటే 5 పీసెస్తో అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. లేదు మాకు ఇంకా కొంచెం పెద్ద సైజులో ఉండాలనుకుంటే ఫ్లవర్ సైజ్ని కొంచెం పెంచుకోవాలనుకుంటే కనుక 6 పీసెస్తో కానీ 7 పీసెస్తో కానీ ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్లవర్ మిడిల్లో వచ్చేసి స్మాల్ సైజులో ఉన్న ప్యాచ్ని కానీ లేదంటే బీడ్స్ని కానీ స్టిచ్చింగ్ చేసుకున్నా సరే మనకి లుక్ బాగా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను రెడ్ కలర్ ప్యాచ్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు బ్లూ కలర్ అవైలబుల్గా ఉంటే బ్లూ కలర్ ప్యాచ్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలానే ఈ ఫ్లవర్ కింద హ్యాంగింగ్స్ కోసం అని చెప్పేసి ఆల్రెడీ పీసెస్ని అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. దీన్ని వచ్చేసి కొంచెం స్మాల్ సైజులో ఉన్న డోరీ థ్రెడ్ని తీసుకుని ఆ డోరీ థ్రెడ్తో అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని పైన అయితే బ్లూ కలర్ పీస్ తోటి కప్లాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 సైడ్స్ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత వీటి మిడిల్లో కొంచెం బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని తీసుకుని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఉంచేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరికైనా వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.